పని జరగాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్కి చాలా ఎక్కువ కావాలి. మీ మీద రాయిసిరినా అయ్యో ఈ చిన్నదే దొరికిందా పెద్ద దొరకలేదా, ఇంత పేషెన్స్ ఉండాలి మీకు. మరి గాంధీ అంత పేషెన్స్ కాకపోయినా ఈ పేషెన్స్ అయితే ఉండాలి. ఆ పేషెన్స్ ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్తోని యూ హ్యావ్ టు మూవ్. అదర్వైజ్ ఇక మడత పెట్టి మబ్బడిపోవడమే ఉంటుంది ఆడ. సో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ క్యారీ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్లేయింగ్ విత్ పొలిటీషియన్స్ డ్యూరింగ్ దిస్ టైం. బికాస్ మీరు పిలిస్తేనో నేను పిలిస్తేనో జనాలుగా ఆర్తనాదాలకో జనాలు రారు. పొలిటీషియన్ వస్తుండంటే వస్తారు. పొలిటీషియన్కి ఆ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది సార్. అక్కడ వెనుక ఎప్పుడు 100-200 మంది ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఐ కాంట్ రివీల్ ద నేమ్ హియర్, వాడు ఏం చేస్తాడంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎమ్మెల్యేకి ఫోన్ కొడుతుంది ఫస్ట్. ఆ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ ఉంటారు కదా, అన్న ఇట్లుంది అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తున్నారంట పనులు చేయడానికి, మరి తర్వాత నీ ఇష్టం అన్న అని చెప్పేసి ఫోన్ పెడతాడు. ఇక ఈ ఫోన్ చేసినాక ఆడికి ఫోన్ చేస్తాడు ఇప్పుడు అపోజిషన్ వాడికి. ఇప్పుడే ఎమ్మెల్యే సాబ్ ఫోన్ చేసిండు వస్తుందంట, మరి నువ్వు నాకు ఫేవర్ చేస్తావు కదా, అందుకే నేనైతే నీకు చెప్తున్న తర్వాత నీ ఇష్టం అంటాడు. ఈడి పార్టీ వచ్చాయి వీళ్ళు నేను చేస్తా పని అని, ఎందుకంటే వీళ్ళు వెనక మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విచ్ హ్యాస్ టు బి ప్లేడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆర్ యూ గెటింగ్ దిస్? అందుక రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ at this particular location. Are you getting this point?